హాయ్ అండి. అందరికీ నమస్తే. నారావణ్ పార్ట్ 90. సిద్ధు అమ్మోని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్తూ జరిగింది మొత్తం చెప్తాడు. నీకు చెప్పకుండా ఇదంతా చేసేసానమ్మాడు. నేను చేసింది కరెక్టే అంటావా? అమ్మో, ఆస్తి ఎంత ఉంటుంది కన్నా అని అడుగుతుంది. 2,00,000 కోట్లు అంటాడు సిద్ధు. అది వినగానే అమ్మో గుడ్లు బయటకు పొడుచుకుని వచ్చి నోరు తెరుచుకుని అలానే నిలుక్కుపోతుంది. సిద్ధు అమ్మోని చూసి నవ్వుతూ ఆమెను అలానే బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి షవర్ ఆన్ చేస్తాడు. చల్లటి నీళ్లు మీద పడగానే అప్పుడు తేరుకుని ఆమె వాష్రూంలో ఉన్న సంగతి కూడా మర్చిపోయి 2,00,000 కోట్లు అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది కన్నా మీకు? డబ్బులు కాచే చెట్లు ఏమైనా ఉన్నాయా మీ తాతగారి దగ్గర? అని ఆ ఆస్తిని ఎలా వదిలేసుకున్నావు కన్నా? ఒక్కసారైనా అంత ఆస్తిని ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అని నీకు అనిపించలేదా అంటుంది. నీ మొగుడి దగ్గర కూడా చాలానే ఆస్తుంది. ఇంకా ముందు ముందు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు చాలానే సంపాదిస్తాడు. అంత ఆస్తిలో నీ మొగుడు వాటా తీసుకోకుండా అంతా వాళ్ళకే అప్పనంగా అప్పచెప్పాడు అని ఫీల్ అయిపోతున్నావా ఏంటమ్మాడు అంటాడు ఆమె ముక్కు మీద కొరికి. చిచి, నేనెందుకు ఫీల్ అవుతాను? ఆస్తి మీద డబ్బు మీద నాకు ఎలాంటి వ్యామోహం లేదు కన్నా. అయినా ఆస్తి ఉన్నా కూడా ఎవరూ మనశ్శాంతంగా ఉండలేరు. పైగా ఆస్తితో పాటు బోనస్గా బోలెడంతమంది శత్రువులు కూడా పుట్టుకొస్తారు. ఆ ఆస్తి అసలు మనకు అవసరమే లేదు. నువ్వు సంపాదించిన దాంట్లో పచ్చడి మెతుకులు పెట్టినా కూడా నేను నా పిల్లలు హాయిగా తిని మనశ్శాంతిగా బ్రతుకుతాం. కోట్లే కావాలి, కోటలో మహారాణిలా బ్రతకాలి అని నాకు లేదు కన్నా. నీ గుండె కోటలో ఎదురులేని నీ రాణిలా పెత్తనం చెయ్యాలి అని ఉంది. నీ ప్రేమ కోటలో ఈ ఆస్తి అంతస్తులు దాని కాలిదోలికి కూడా పనికిరావు అంటుంది సిద్ధు కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ఇక సిద్ధు తన వైపు చూస్తూ ఉండిపోతాడు. మనసులో ఇంత కల్మషం లేని ప్రేమ నీలో దాగి ఉంది అనే కదమ్మాడు నేను ఏరి కోరి మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. నిన్ను చూసిన ఆ మొదటి చూపులోనే నువ్వు ఎలాంటి దానివో ఒక అంచనాకి వచ్చి నీకు పడిపోయాను. అమ్మ ఎప్పుడు చెప్తుంది నీ ఆలోచన ఎప్పటికీ రాంగ్ అవ్వవు అని. దానికి ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకోవడంలోనే తెలుస్తుంది అనుకుంటాడు. అతని ఆలోచనలను చెదరగొట్టి ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చావు కదా కన్నా, ఇక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవుగా అంటుంది. ఎంత ప్రాబ్లం వచ్చినా దాని నుంచి కాపాడడానికి నేను ఉన్నాను కదా అమ్మాడు. అంటే ఏంటి దాని అర్థం అంటుంది. మనల్ని ప్రమాదం సుడిగుండంలోకి నెడుతున్నవాడు వాడు కూడా ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నాడా లేకపోతే పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుస్తుంది ఇప్పుడు మరి చూడాలి అంటాడు. ఎలా కన్నా ఆస్తి అంతా నీ పేరు మీద లేదు అని వాడికి ఎలా తెలుస్తుంది? ఈ న్యూస్ వైరల్ అయ్యేలా నువ్వేమీ చేయలేదు కదా. వాడికి అన్నీ తెలుస్తాయి. మన ఆలోచనలు మనకంటే ముందుగానే వాడికి తెలిసిపోతాయి. నా అంచనా ప్రకారం వాడు మనకి అతి దగ్గర నుంచే ఉంటాడు. అమ్మో, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, కోపం తెచ్చుకోకూడదు. నాకు ఈ ప్రశ్న మెదడుని తినేస్తుంది. ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత నువ్వు కోపం తెచ్చుకోకూడదు అంటుంది. అయితే నాకు కోపం వచ్చే ప్రశ్న అడుగుతావు, అడుగు మరి, ఇంకెందుకు ఆలస్యం అంటాడు సిద్ధు. భయంగా అమ్మో సిద్ధు వైపు చూస్తూ, నువ్వు ఆస్తి కోసం పిల్లల్ని కనడానికి నన్ను పెళ్లి చేసుకున్నావు అని ఇన్ని రోజులు అనుకున్నాను. మరి నువ్వు ఇప్పుడు చేసిన పనికి నువ్వు ఆస్తి కోసం పిల్లల్ని కనడానికి నన్ను పెళ్లి చేసుకోలేదు అనిపిస్తుంది. మరి ఎందుకు నన్ను అంత డబ్బు మా వాళ్ళకి ఇచ్చి నన్ను ఎందుకు కొనుక్కున్నావు అంటుంది. సిద్ధు అమ్ముని లాక్ చేసి ఆమె వైపు సూటిగా చూస్తూ, నువ్వు చెప్పు, నేను డబ్బులిచ్చి నేను కొనుక్కుని పెళ్లి చేసుకుంది పిల్లల్ని కనడానికేనా అంటాడు. అమ్మో లేదని తల ఊపుతుంది. మరి ఆ రోజు మా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నీ మాటలను బట్టి నాకు అలాగే అర్థమయ్యింది అంటుంది. అంటే ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నావా అంటాడు కొంచెం కోపంగా సిద్ధు. అమ్మో సిన్సియర్గా అవును కన్నా, నువ్వు ఆస్తి కోసమే పిల్లల్ని కనడానికి నన్ను పెళ్లి చేసుకున్నావు అనిపించింది. నిజంగా అదే అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు నన్ను ఆస్తి కోసం పిల్లల్ని కనడానికి పెళ్లి చేసుకోలేదు అని. ప్లీజ్ నాకు నిజం చెప్పవా అంటుంది. అమ్మో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఆస్తి కోసమే ఒక రీజన్ అయితే అని అనగానే అమ్మ మొహం అదోలా పెట్టుకుని సిద్ధు వైపు చూస్తుంది. తనకు కావలసిన ఆన్సర్ ఇది కాదు అని. నిజం అమ్మాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంది ఆస్తికి వారసులైన పిల్లలు పుడితే
ఆస్తి పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత వాళ్ళ తండ్రి అయిన నేను నా ఇష్టపూర్వకంగా దాన్ని ఎవరి పేరు మీదైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది సెకండ్ ఆప్షన్ అనుకో. ఫస్ట్ ఆప్షన్, నేను చైర్మన్ అయిన రోజే తాతయ్య వీలునామా తిరిగి రాయడానికి ఏమైనా అవకాశం ఉందేమో చూడండి అని లాయర్స్కి చెప్పాను. లాలో అలాంటి ఆప్షన్ ఒకవేళ లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఆస్తి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాను అంటాడు సిన్సియర్గా. అమ్మో వచ్చే ఏడుపును ఆపుకుంటూ, అంటే నన్ను నిజంగానే పిల్లల్ని కనడానికేనా పెళ్లి చేసుకుంది అంటుంది. కాదు, అది ఒక రీజన్ ఆప్షన్ అంతేకాని మొదటిసారిగా నా మనసుకు నచ్చిన ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు. ఎవరు అని అయోమయంగా చూస్తుంది అమ్ము. అర్థం అయ్యి కానట్టు. అర్థం కాలా అంటాడు సిద్ధు. అర్థమైతే ఆశ్చర్యం కానీ కాకపోతే ఆశ్చర్యం పడాల్సిన అవసరం ఏముంది? నీ కోడి మెదడుకి ఏమీ అర్థం కాదు అని నాకు తెలుసు కూడా. నీకు అన్ని విషయాలు చెప్తున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని ఆమెను గట్టిగా కొరుకుతాడు. సిద్ధు అమ్ముని మొదటి చూపులోనే ఇష్టపడి ప్రేమించాడు. అప్పుడే ఆస్తి వీలునామా గురించి తెలుస్తుంది. అందుకే పెళ్లి చేసుకున్నాడు. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కూడా అవుతుంది. పిల్లలు పుడితే ఆస్తి వాళ్ళకు ఇచ్చేయొచ్చు అన్న 2 కారణాలతో పెళ్లి చేసుకున్నాడు. అది అమ్ముని పెళ్లి చేసుకోవడానికి కారణం. అమ్ముని వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక అన్నాడు కదా. అది అమ్ముని ఎలా ప్రేమించాడో ఆమెకు అన్నీ చెప్పినప్పుడే తెలుస్తుంది అసలు విషయం. సిద్ధు అలా టాటూ వేయగానే అమ్మో ఆ అని గట్టిగా అరుస్తుంది. కొరికిన చోట రుద్దుకుంటూ, ఎందుకన్నా ఇప్పుడు కొరకావు అంటుంది. నేనంత క్లియర్గా నీకు విషయాలు చెప్తున్నా కూడా అర్థం చేసుకోకపోతే నాకు ఇలాగే మెంటల్ ఎక్కి కోపం వస్తుంది అంటాడు సిద్ధు. గొట్టంగాడు, నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక చేసుకున్నావు అంటుంది. కానీ ఇక్కడ కూడా మెయిన్ పాయింట్ వదిలేసింది. అంత క్లియర్గా నేను ప్రేమించిన అమ్మాయి నువ్వే అని అంత క్లియర్గా చెప్పినా కూడా మన కోడి బ్రెయిన్ దానికి అర్థం కాలా. ఆమె ఇచ్చిన ఆన్సర్కి మళ్ళీ ఇంకొకసారి టాటూ పడగానే నొప్పికి గావుకేక పెడుతూ అప్పుడు తను ఎక్కడ ఉందో స్పృహలోకి వచ్చి చూసుకుంది. అప్పటికే మాటల మధ్యలోనే ఇద్దరు ఒకటయ్యారు. అది గమనించుకోలేదు అమ్ము. కన్నా ఏం చేస్తున్నావు నువ్వు? నేను స్నానం చేసి రెడీ అయ్యానుగా, అరుస్తున్నావు వదలవేంటి అని తన నోటిని ఆమె నోటితో పెదాలతో ఒక్కసారిగా లాక్ చేసి చెప్తాడు. మరి ధ్రువ బల్లున అద్దం చేతితో పగలగొట్టి గాజు ముక్కలపైన చేతిని అలాగే పెడతాడు. రక్తం దారలుగా పోతున్నా కూడా చలనం లేకుండా అలాగే నిలబడి ఉంటాడు ఆలోచనలతో. ఎప్పటికో నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్టు కళ్ళ ముందంతా చీకటిగా కనిపిస్తూ ఉంటే కష్టంగా వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడిపోతాడు. మెల్లగా కళ్ళు తెరిచిన మేఘకి ఎదురుగా తల్లి ఉండడం చూసి చిరునవ్వు నవ్వుతుంది. మేఘ కళ్ళు తెరవగానే జమున సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ మేఘాన్ని లేపి సరిగ్గా కూర్చోబెట్టి, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎందుకు ఉన్నట్టుండి అంత జ్వరం వచ్చింది అని అనగానే రాత్రి జరిగిందంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలేసరికి మనసంతా మెలిపెట్టినట్టు అయ్యి భయంతో ఒళ్ళంతా ఒక్కసారిగా కంపించినట్టు అయిపోయింది మేఘనాకి. మేఘ మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటే జమున లేచి మేఘ చుట్టూ చేతులు వేసి ఆమె వీపు రుద్దుతూ, ఎందుకురా అంతగా భయపడుతున్నావు? ఏం జరిగింది అని ఎంతో ప్రేమగా అడుగుతుంది జమున. మేఘ తల్లి చుట్టూ చేతులు వేసి, ఏం లేదు మమ్మీ, రాత్రి వాష్రూమ్లో బొద్దింకని చూసి భయపడ్డా అంతే, అందుకే ఫీవర్ వచ్చింది, ఇంకేమీ లేదు అంటుంది. మేఘ తల నిమురుతూ, బొద్దింకని చూసి ఎవరైనా భయపడి ఇంతగా జ్వరం తెచ్చుకుంటారా పిచ్చి పిల్ల? లేచి కొంచెం ఫ్రెష్ అవుదురా అని ఏదో ఒకటి తినిపిస్తాను అని మేఘాని తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఆమె ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేసి ఇక డ్రెస్ మార్చి మేఘ వద్దంటున్నా కూడా టిఫిన్ తినిపించి జ్యూస్ తాపించి మెడిసిన్ ఉండడంతో మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది మేఘ. తను బాగానే ఉంది అనుకుని ఇక జమున కూడా కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంత్రానికి ఎప్పటికో మెలకు వచ్చిన మేఘ కొంచెం చల్లగాలి కోసం బాల్కనీలోకి వస్తుంది. అప్పుడే ధ్రువ కూడా లేచి బాల్కనీలోకి వస్తాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.